మేధో విప్లవం అనే టాపిక్ ఆధారంగా డిజిటల్ బానిసత్వం నుంచి స్వతంత్ర ఆలోచన వైపు ఈ అంశంపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఈ వారం ఎడిటర్స్ కామెంట్లో చూద్దాం. శరీరానికి వ్యాధి సోకితే మందులు వాడతాం, కానీ మన ఆలోచన శక్తే అల్గారిథమ్స్ చేతిలో బందీ అయితే ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇదే. మన మేధస్సుకు పట్టిన ఈ డిజిటల్ గ్రహణం నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది. 1955లో అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ గుండెపోటుకు గురైనప్పుడు ప్రపంచం ఒక సత్యాన్ని గ్రహించింది. ఆరోగ్యం దానంతటా అది రాదు, మనం శ్రమించి సంపాదించుకోవాలని. అప్పటి వరకు వ్యాయామం అంటే కేవలం సైనికులకు మాత్రమే అనుకునేవారు. కానీ 1968లో డాక్టర్ కెన్నెత్ కూపర్ రాసిన ఏరోబిక్స్ పుస్తకం ఒక విప్లవం తెచ్చింది. నేడు మనం అలాంటి మరో సంక్షోభంలో ఉన్నాం. ఇది మన గుండెకు సంబంధించినది కాదు, మన మెదడుకు సంబంధించినది. అప్పట్లో శరీరానికి వ్యాయామం అవసరమైనట్టే ఇప్పుడు మన మెదడుకు ఏకాగ్రత అనే వ్యాయామం అవసరమైంది. గడిచిన 25 ఏళ్ల కాలంలో స్మార్ట్ ఫోన్ మన అరచేతిలో ఇమిడిపోయే ఒక వస్తువుగా మిగిలిపోలేదు. మన జీవితంలో ఒక విడదీయలేని అవయవంగా మారిపోయింది. అయితే ఈ సౌకర్యం కోసం మనం చెల్లిస్తున్న ధర రూపాయిల్లో లేదు. అది మన ఆలోచన శక్తిని, ఏకాగ్రతను నిశ్శబ్దంగా హరించేలా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ గ్లోరియా మార్క్ పరిశోధనల ప్రకారం 2004లో ఒక మనిషి ఏకాగ్రతతో ఉండే సమయం కంటే ఇప్పుడది కేవలం 1/3 పడిపోయింది. 2025 తరువాత ఈ పతనం ఇంకా వేగవంతమైంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఒక సంచలన ప్రశ్న వేసింది. హ్యావ్ హ్యూమన్స్ పాస్డ్ పీక్ బ్రెయిన్ పవర్? అంటే మనిషి తన మేధస్సు యొక్క గరిష్ట స్థాయిని దాటి పతనం వైపు వెళుతున్నాడా అని. గణాంకాలు అవుననే అంటున్నాయి. 18 ఏళ్ల యువతలో ఏకాగ్రత లోపించడం, ప్రాథమిక గణితం, రీడింగ్ స్కిల్స్ పడిపోవడం మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మన జేబులో ఉన్న ఆ చిన్నపాటి మొబైల్. మనం తినే ఆహారంలో జంక్ ఫుడ్ ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. డోరిటోస్ లేదా ఓరియో బిస్కెట్లలో పోషకాలు ఉండవు, కేవలం నాలుకకు రుచినిచ్చే రసాయనాలు ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలోని రీల్స్, షార్ట్ వీడియోలు, డిజిటల్ డోరిటోస్ లాంటివి మన మెదడుకు మేత వేయవు, కేవలం క్షణికమైన డోపమైన్ కిక్ ఇస్తాయి. ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథమ్స్ మన మెదడును ముక్కలు చేసి వడ్డిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా వంటి దేశాలు తమ భవిష్యత్ తరాలైన 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాయి. మన మేధస్సును కాపాడుకోవాలంటే ఈ డిజిటల్ జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాల్సిందే. అందులో ఏ అనుమానమూ లేదు. స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ప్రస్తుతం మన జీవితంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన మెదడుకు చేటు చేస్తుంది. ఏఐ వల్ల మన పని సులభం చేస్తోందని అనుకుంటున్నాం, కానీ అది మన మేధస్సును మొద్దుబారుస్తోంది. ఒక మెమో రాయాలన్నా, ఒక ప్రాజెక్టు ప్లాన్ చేయాలన్నా మనం ఏఐని వాడుతున్నాం. రీసెర్చ్ ప్రకారం ఏఐని అతిగా వాడేవారిలో క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతోంది. దీనినే శాస్త్రవేత్తలు బ్రెయిన్ ఫ్రై అంటున్నారు. మనం కష్టపడి ఆలోచించి రాసే ప్రతి పదం మన మెదడుకు ఒక జిమ్ వర్కౌట్ లాంటిది. ఆ కష్టాన్ని మనం వదిలేస్తే మన మెదడు బలహీనపడుతుంది. మీ రాత మీదే కావాలి. యువర్ రైటింగ్ షుడ్ బి యువర్ ఓన్. ఇది నేటి కాలంలో ఒక ముఖ్యమైన సూత్రం. మరి ఈ పతనం నుంచి బయటపడటం ఎలా? మన ఆలోచన శక్తిని తిరిగి పొందడం ఎలా? రోజు 10,000 అడుగులు నడవడం శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో, రోజు కొన్ని పేజీల పుస్తకం చదవడం మేధో ఆరోగ్యానికి అంతే ముఖ్యం. పుస్తకం చదవడం మన మెదడులోని న్యూరాన్లను రీవైర్ చేస్తుంది. ఫోన్ను ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవద్దు. ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని హాల్లో లేదా మీ బెడ్రూమ్లో ఒక మూల ఛార్జింగ్లో పెట్టండి. ఫోన్ మీ కంటికి కనిపిస్తే మీ మెదడు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఫోన్ల నుంచి, మెసేజ్ల నుంచి దూరంగా ఉండి కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఏకాగ్రతతో పనిచేయటం అలవాటు చేసుకోవాలి. మొబైల్ అన్నది లేని రోజుల్లో మొదటి తరం అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన యుద్ధ నిర్ణయాల కోసం ఏకాంతాన్ని వెతుక్కునేవారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన చరిత్రాత్మక ప్రసంగాలకు ముందు మౌనంగా ఆలోచించేవారు. మహాత్మా గాంధీ తన సత్యాగ్రహ పోరాటంలో కీలక నిర్ణయాల కోసం మౌనవ్రతాన్ని ఆయుధంగా చేసుకుని అంతర్మథనం ద్వారానే అహింసా మార్గాన్ని నిర్దేశించుకునేవారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జీవితంలో ఒక మలుపు ఉంది. 1956లో మాంటగోమరీ బస్సు బహిష్కరణ సమయంలో ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు.
ఒక అర్ధరాత్రి తన కిచెన్ టేబుల్ దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా ఆలోచించారు. అప్పుడే ఆయన అంతరాత్మ నుంచి ఒక శబ్దం వినిపించింది. మార్టిన్ లూథర్, నీతి కోసం నిలబడు, సత్యం కోసం నిలబడు. ఆ లోతైన ఆలోచన నుంచే ఒక ప్రపంచ స్థాయి ఉద్యమం పుట్టింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్కు ఆ కిచెన్ టేబుల్ అనుభవం ఎలాంటిదో, మహాత్మా గాంధీ జీవితంలో రైలు ప్రయాణం అలాంటి ఒక గొప్ప మలుపు. 1893లో ఒక చలిరాత్రి దక్షిణాఫ్రికాలోని పీటర్ మ్యారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్లో అది సంభవించింది. అప్పుడు గాంధీ కేవలం ఒక సామాన్య యువ లాయర్. తన దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ కేవలం తన చర్మం రంగు కారణంగా ఒక తెల్ల జాతీయుడు ఆయన్ను రైలు బోగి నుంచి బయటకు నెట్టేశాడు. ఆ గడ్డ కట్టే చలిలో చీకటి ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా కూర్చున్న గాంధీకి 2 దారులు కనిపించాయి. ఒకటి, ఈ అవమానాన్ని భరించలేక తిరిగి తన దేశానికి పారిపోవడం. 2, అక్కడే ఉండి ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం. ఆ నిశ్శబ్ద రాత్రి ప్లాట్ఫామ్ మీద వణుకుతూ గడిపిన ఆ గంటల్లోనే గాంధీ తన అంతరాత్మ ప్రబోధాన్ని విన్నారు. నువ్వు పారిపోతే ఈ అన్యాయం శాశ్వతమవుతుంది, నువ్వు ఎదిరిస్తే మానవత్వానికి విముక్తి లభిస్తుంది అనే సత్యం ఆయనకు బోధపడింది. ఆ రాత్రి పీటర్ మ్యారిట్స్బర్గ్ స్టేషన్లో పుట్టిన ఆ సంకల్పమే ఆ తరువాతి కాలంలో సత్యాగ్రహమనే అజేయమైన ఆయుధంగా మారింది. అర్ధరాత్రి కిచెన్ టేబుల్ దగ్గర కింగ్ జూనియర్కు వచ్చిన స్పష్టత, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద గాంధీకి కలిగిన జ్ఞానోదయం 2 ఒకటే. అవి మనిషి తన లోతుల్లోకి వెళ్లి ఆలోచించినప్పుడు మాత్రమే లభించే అమోఘమైన మేధోశక్తులు. అలాంటి మేధస్సును మనం టెక్ బిలియనీర్ల లాభాల కోసం బలిపెడుతున్నాము. తద్వారా సమాజానికి మేలు చేయని పనులు ఎన్నో చేస్తున్నాము. 60 ఏళ్ల క్రితం వ్యాయామం ఎలాగైతే ఒక విప్లవంగా మారిందో, ఇప్పుడు మన మేధస్సును కాపాడుకోవడానికి ఒక విప్లవం రావాలి. అప్పట్లో వ్యాయామం అంటే కేవలం ఆర్మీలో ఉండేవారికే అనుకునేవారు. కానీ పరిశోధకుడు డాక్టర్ కెన్నెత్ కూపర్ ఏమన్నారంటే, మన ఉద్యోగాలు కూర్చుని చేసేవి కాబట్టి మనం ప్రత్యేకంగా సమయం కేటాయించి వ్యాయామం చేయాలని. అప్పుడు కేవలం 1 లక్ష మంది కూడా లేని జాగింగ్ చేసేవారి సంఖ్య 16 ఏళ్లలో 3.5 కోట్లకు చేరింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే ఆనాడు మన శరీరాలకు ముప్పు వాటిల్లితే వ్యాయామ విప్లవం వచ్చింది. ఈరోజు మన మేధస్సుకు ముప్పు వాటిల్లుతోంది. అంటే ఇప్పుడు మనకు ఒక మెంటల్ ఎక్సర్సైజ్ విప్లవం కావాలి. స్మార్ట్ ఫోన్ బానిసత్వం నుంచి బయటపడాలి. మళ్ళీ మనిషిలా ఆలోచించాలి. టెక్ బిలియనీర్ల అల్గారిథమ్స్ మన మెదడును నియంత్రించడానికి ముందే మనం మేల్కొనాలి. శరీరానికి జిమ్ ఎలాగో మెదడుకు నిశ్శబ్దం మరియు లోతైన ఆలోచన కావాలి. డిజిటల్ సంకెళ్లను తెంచుకుని మళ్ళీ పుస్తకంతోనో ప్రకృతితోనో స్నేహం చెయ్యాలి. పరిగెత్తేది కేవలం కాళ్లే కాదు, మన స్వతంత్ర ఆలోచనలు కూడా అన్న ఆలోచన రావాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి మన సమయం, మన స్వచ్ఛమైన ఆలోచనలు మాత్రమే. ఈ డిజిటల్ మత్తును వదిలి మన మేధస్సుకు పదును పెట్టాలి. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి.